There are so many jackals and other animals in the forest, but there will be only one lion. తమిళనాడు రాజకీయ చరిత్రను సమూలంగా మార్చివేస్తూ ద్రవిడ దిగ్గజాల కోటలను బద్దలు కొట్టి ఎవరూ ఊహించని విధంగా ఒకే ఒక్క ఎన్నికతో వ్యవస్థను కుదిపేసి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళిగా వెట్రి కళగం అధినేత విజయం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? కేవలం సినిమా క్రేజ్ ఉంటే సరిపోతుందా, లేక ఆ విజయానికి వెనుక పక్కగా వేసిన 5 ఎత్తుగడలున్నాయా? అసలు ఈ 5 పనులు చేయకుంటే విజయ్ ఖచ్చితంగా గెలిచేవాడు కాదా? రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోయేలా చేసిన ఆ 5 కీలక అంశాలను లోతుగా తెలుసుకుంటేనే ఈ సంచలన విజయం వెనుక ఉన్న అసలైన సూత్రం మనకు అర్థమవుతుంది. తమిళనాడులో గత 60 ఏళ్లుగా కొనసాగుతున్న డిఎంకే ఏఐఏడిఎంకే ద్వంద్వ పాలనకు తెరదించుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఏళ్ల తరబడి సాగిన నిశ్శబ్దమైన పోరాటం ఉంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి అందరూ కూడా ఒకటే అనుకున్నారు, మరో నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు, కొన్నాళ్ళు హడావిడి చేసి మళ్లీ వెనక్కి వెళ్లిపోతాడు అని. కానీ విజయ్ ఒక 5 గొప్ప పనులు చేశాడు. అందులో మొదటి పని అత్యంత చాకచక్యమైంది. ఏంటి అంటే, అది తన అభిమాన సంఘాలను కేవలం సేవా సంస్థలుగా మాత్రమే ఉంచకుండా వాటిని ఒక పక్కా రాజకీయ నిర్మాణంగా మార్చడం అన్నమాట. అంటే దాదాపు 10 ఏళ్ల క్రితమే విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి బూత్ స్థాయిలో కమిటీలను నిర్మించారు. సో రాజకీయ పార్టీ ప్రకటించడానికి ముందే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ సిద్ధంగా ఉండటం వల్ల పార్టీ ప్రకటించగానే ప్రచారం ఈజీగా మారింది. సో ఈ సంస్థాగత నిర్మాణం లేకపోతే పార్టీ కేవలం సోషల్ మీడియాకే పరిమితమై ఉండేది. డిఎంకే వంటి బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్న పార్టీని ఎదుర్కోవాలంటే కేవలం టీవీల్లో కనిపించడం సరిపోదని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి స్థానిక నాయకులను తయారు చేయడం, యువతను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. అండ్ రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయ్ తన సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడం అన్నమాట. అంటే తమిళనాడులో ద్రవిడవాదం అనే పునాదుల మీద రాజకీయాలు నడుస్తాయి. ఇక్కడ జాతీయ పార్టీలు నెగ్గుకు రావడం చాలా కష్టం. సో విజయ్ దీన్ని గ్రహించి తాను కూడా ద్రవిడ మూలాల నుండే వచ్చానని, కానీ తనది అవినీతి రహిత మరియు సమర్థవంతమైన పాలన అని నినదించారు. ఆయన తన మేనిఫెస్టోలో కేవలం ఉచితాలు మాత్రమే ప్రకటించకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని, అండ్ అలాగే ఏఐ యూనివర్సిటీని నిర్మిస్తానని చెప్పడం తమిళనాడులోని యువతను విపరీతంగా ఆకట్టుకుంది. నేటి తరం ఓటర్లు కేవలం బియ్యం గొడుగుల కోసం కాకుండా ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో విజయ్ ఆనాడిని పట్టుకున్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 రూపాయల భృతి అండ్ 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీసింది. అండ్ మూడవ కీలక అంశం ఏంటంటే, పొత్తుల విషయంలో ఆయన అనుసరించినటువంటి మండి వైఖరి అన్నమాట. సాధారణంగా కొత్త పార్టీలు భయం కొద్దీ ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలో సర్దుకుపోతాయి. కానీ విజయ్ ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. ఇది ప్రజల ఒక గట్టి సంకేతాన్ని పంపింది. ఎలా అంటే, విజయ్ ఎవరికి కూడా బి టీం కాదు, ఆయనకు సొంతంగా గెలిచే సత్తా ఉందనే నమ్మకం ప్రజల్లో కలిగింది. ఒకవేళ ఆయన బీజేపీతోనో లేక మరేదైనా కూటమితోనో జతగట్టి ఉంటే ఆ పార్టీపై ఉండే వ్యతిరేకత విజయ్ కు కూడా చుట్టుకునేది. సో ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేకత, ద్రవిడ అస్తిత్వం బలంగా ఉంటాయి. ఆయన ఏ జాతీయ పార్టీలోనూ కలవకుండా ప్యూర్ తమిళ ఐడెంటిటీని కాపాడుకున్నారు. సో దీనివల్ల డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఓటు బ్యాంకుల్లో భారీగా చీలిక వచ్చింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న యువత మరియు సంప్రదాయ పార్టీల మీద విరక్తి చెందిన మధ్యతరగతి ప్రజలు విజయ్ వైపు మొగ్గు చూపారు. అండ్ నాలుగో కీలకమైన చర్య ఏంటంటే, సామాజిక న్యాయం మరియు సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత అన్నమాట. విజయ్ తన మేనిఫెస్టోలో మహిళల కోసం నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అండ్ పెళ్లికి 8 గ్రాముల బంగారం వంటి హామీలు ఇచ్చారు. ఇవి పాతవే అనిపించినా కూడా వాటిని అమలు చేసే విధానంలో పారదర్శకతను జత చేశారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు చేరేలా ఎక్కడా కూడా కమిషన్ల బెడద లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అండ్ అలాగే వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పూర్తి మాఫీ అండ్ 5 ఎకరాల పైన ఉన్న వారికి 50% మాఫీ వంటి నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో ఆయనపై ఉన్న నమ్మకాన్ని పెంచాయి. సినిమా స్టార్ అంటే కేవలం గ్లామర్ అనుకునే వాళ్లకు ఆయన వ్యవసాయం మరియు విద్యపై ఇచ్చిన క్లారిటీ ఒక పెద్ద జవాబుగా మారింది. అండ్ అలాగే ప్రతి జిల్లాలో కూడా కామరాజర్ పేరుతో 100 మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తానని చెప్పడం కూడా విద్యారంగంలో పెను మార్పులకు సంకేతంగా నిలిచింది. అండ్ 5వది మరియు అత్యంత శక్తివంతమైనది ఏంటంటే, తన గురించి తాను చెప్పుకున్న కథనం అన్నమాట. విజయ్ తనను తాను ప్రజల మనిషిగా, మీ ఇంట్లో బిడ్డగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ప్రచార సమయంలో ఆయన ఎక్కడ కూడా
ప్రత్యర్థులపై అసభ్యకరమైన పదజాలం వాడలేదు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ కేవలం అభివృద్ధి మరియు సమస్యల మీదనే మాట్లాడారు. డిఎంకే నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఆయన చాలా చాకచక్యంగా వాడుకున్నారు. ముఖ్యంగా కొలత్తూరు నియోజకవర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఓడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే విజయ్ పార్టీ అక్కడ చేసిన క్షేత్రస్థాయి పని మరియు ప్రజల్లో కలిగించిన మార్పు అన్నమాట. ప్రజలకు మార్పు కావాలని కోరుకుంటున్న సమయంలో సరైన ప్రత్యామ్నాయంగా విజయ్ నిలబడ్డారు. ఒకవేళ ఆయన ప్రచారంలో నెగిటివ్ పాలిటిక్స్ చేసి ఉంటే సంప్రదాయ ఓటర్లు ఆయనను తిరస్కరించే అవకాశం ఉండేది. కానీ ఆయన హుందాతనం ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టింది. సో ఈ 5 కారణాలు లేకపోయి ఉంటే కేవలం సినిమా ఇమేజ్ తో గెలవడం అసాధ్యం అన్నమాట. గతంలో చాలా మంది నటులు పార్టీలు పెట్టి విఫలమవడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో నిర్మాణం లేకపోవడం, అలాగే స్పష్టమైన విధానం లేకపోవడం. కానీ విజయ్ ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. విజయ్ పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. సో ఇది ఒక సంక్లిష్ట పరిస్థితిని సృష్టించింది. తమిళనాడు చరిత్రలో హంగ్ అసెంబ్లీ రావడం ఇదే మొదటిసారి. డిఎంకే కేవలం 59 స్థానాలకు పరిమితం కాగా ఏఐఏడిఎంకే 46 స్థానాలను గెలుచుకుంది. సో ఈ పరిస్థితుల్లో విజయ్ కి ఇతర చిన్న పార్టీల మద్దతు లేదా స్వతంత్రుల సహకారం అవసరమవుతుంది. నా అభిప్రాయం ప్రకారం విజయ్ గారి విజయం అనేది కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, అది తమిళ ఓటరు ఆలోచనలో వచ్చిన మార్పు అన్నమాట. 60 ఏళ్ల ద్రవిడ సిద్ధాంతాల ముసుగులో జరుగుతున్న వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. ఒక కొత్త వ్యక్తిని, కొత్త ఆలోచనలను స్వాగతించారు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నడపడం ఒక కత్తి మీద సాము లాంటిది. ఇతర పార్టీల మద్దతు తీసుకుంటే వారి ఒత్తిళ్లకు లోబడాల్సి వస్తుంది. ఒకవేళ విజయ్ తన మేనిఫెస్టోలో చెప్పినట్లు అవినీతి రహిత పాలన అందించాలి అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ కూడా అదే. కూటమి రాజకీయాల్లో తన సిద్ధాంతాలను ఎంతవరకు కాపాడుకుంటారో చూడాలి. అండ్ ఈ విజయానికి వెనుక ఉన్న మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విజయ్ తన ప్రసంగాల్లో మొదట తమిళుడిని, ఆ తర్వాతే నటుడిని అని చెప్పడం. ఇది తమిళ జాతీయవాదం వైపు మొగ్గు చూపే ఓటర్లను ఆకట్టుకుంటుంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి వాళ్ళు కూడా సినిమా నుండి వచ్చి సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఉన్న పార్టీలకు ఒక చరిత్ర ఉంది. కానీ విజయ్ మాత్రం సొంతంగా పార్టీ పెట్టి ఇంత తక్కువ సమయంలో ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం అన్నమాట. నిజానికి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోవడానికి ప్రధాన కారణం అంతర్గత కుమ్ములాటలు మరియు క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు తెగిపోవడం అన్నమాట. విజయ్ ఆ కాడిని సరిగ్గా పూరించారు. మీరు గమనిస్తే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీ వెనుక ఒక లాజిక్ ఉంది. ఉదాహరణకు పాఠశాల విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం. ఇది వినడానికి ఉచిత పథకంలా ఉన్నా దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? స్కూల్ డ్రాప్ అవుట్స్ ను తగ్గించడం. పేద కుటుంబాల్లో పిల్లలు పనికి వెళ్లకుండా చదువుకోవాలంటే ఆ తల్లికి కొంత భరోసా ఉండాలి. అలాగే ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పడం వల్ల మధ్యతరగతి తల్లిదండ్రులు విజయ్ వైపు మొగ్గు చూపారు. సో ఈ పథకాలు కేవలం ఓట్ల కోసం వేసిన ఎరలు కావు, అవి సామాజిక అవసరాలను తీర్చేవిగా ప్రజలు భావించారు. అయితే నేను గమనించిన ఒక బలహీనత ఏంటంటే విజయ్ కి పాలన అనుభవం లేకపోవడం. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఎలా ఎదుర్కొంటారు? క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సిన విషయాలు. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం వల్ల జాతీయ పార్టీలకు కూడా ఒక పాఠం నేర్పినట్లయింది. ఏంటి అంటే ప్రాంతీయ అస్తిత్వం, యువత ఆకాంక్షలు మరియు నిజాయితీ గల నాయకత్వం ఉంటే ప్రజలు ఎవరినైనా కూడా ఆదరిస్తారు అని ఈ తీర్పు నిరూపించింది. చివరగా ఒక మాట చెప్పాలి. గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచారు. కానీ ఈ 5 పనులు అంటే బలమైన క్యాడర్ నిర్మాణం, స్పష్టమైన సిద్ధాంతం, ఒంటరి పోరాటం, సమగ్ర మేనిఫెస్టో మరియు ఉందాతనంతో కూడిన ప్రచారం చేయకపోయి ఉంటే ఈ రోజు ఫలితాలు ఇలా ఉండేవి కాదు. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఈ శకం ప్రజలకు మేలు చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ విజయ్ సాధించిన ఈ విజయం మాత్రం ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది కేవలం ఒక స్టార్ పవర్ విజయం కాదు, ఇది ఒక పక్కా పొలిటికల్ ప్లానింగ్ విజయం. అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టిన తర్వాత తమిళనాడు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? విజయ్ ఇచ్చిన ఈ హామీలను ఆయన నెరవేర్చగలరా? అండ్ ఈ హంగ్ అసెంబ్లీలో ఆయన ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? ఒక సామాన్య పౌరుడిగా మీరు కోరుకునే మార్పు ఇదేనా? రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు, కానీ ప్రజల కోసం చేసే పనులు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. విజయ్ ఆ మార్గంలో పయనిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ప్రతి అంశం కూడా తమిళనాడు భవిష్యత్తును నిర్దేశించేవే. డిఎంకే వంటి బలమైన యంత్రాంగాన్ని ఢీ కొట్టడం అంటే మాటలు కాదు. ఆ పార్టీకి దశాబ్దాల చరిత్ర ఉంది, వేల కోట్ల నిధులున్నాయి, పటిష్టమైన కార్యకర్తల బలం ఉంది. అయినప్పటికీ ప్రజలు ఒక కొత్త మార్పును కోరుకున్నారంటే ప్రస్తుత వ్యవస్థపై వారిలో ఎంత అసహనం ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా కేవలం సినిమా అభిమానులనే కాకుండా సాధారణ గృహిణులు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల మనసు కూడా గెలుచుకోగలిగారు. అందుకే ఆయన 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడగలిగారు. ఈ అంకెలు కేవలం నంబర్లు కాదు, అవి తమిళ ప్రజల ఆశలు అండ్ ఆకాంక్షలు కూడా. ఆ ఆశలను విజయ్ ఎలా నెరవేరుస్తారో చూడాలి. తమిళనాడు రాజకీయ తెరపై ఒక మెరుపులా మెరిసిన విజయ్ ఇప్పుడు సుస్థిరమైన పాలన వైపు అడుగులు వేయాల్సి ఉంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారు అనేదే ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న. ఏదేమైనా 2026 ఎన్నికలు తమిళనాడు చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోతాయి. దీనికి కారణమైన ఆ 5 వ్యూహాలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఒక పాఠం లాంటివి. ఒక పార్టీ విజయం కేవలం అదృష్టం వల్ల రాదని, నిరంతర శ్రమ, సరైన ప్రణాళిక మరియు ప్రజలతో మమేకం అవ్వడం వల్ల మాత్రమే సాధ్యమని విజయ్ నిరూపించారు. ఈ రాజకీయ చదరంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా ఇప్పుడు విశ్లేషణలకు వేదిక అవుతుంది. నిజమైన ప్రజానాయకుడిగా ఆయన ప్రస్థానం ఇక్కడి నుండే మొదలవుతుంది. ఇప్పుడు మీకు తమిళనాడు రాజకీయాలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి, కానీ అవి ప్రజల జీవితాలను బాగు చేసినప్పుడే వాటికి ఒక అర్థం ఉంటుంది. విజయ్ అడుగులు ఆ దిశగా పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.